దీపావళికి ముందే నిర్మలా సీతారామన్ గారు టపాసులు పేల్చడం ప్రారంభించేశారు. నమస్కారం మిత్రులారా. 2017 నుండి భారతదేశంలో అమ్మకాలు కొనుగోలుపై జీఎస్టీ అంటే ట్యాక్స్ అనే ట్యాగ్ని యాడ్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుండి నేటి వరకు ఆ జీఎస్టీలో ఏ మార్పు చేర్పులు జరపలేదు. కానీ తొలిసారిగా సెప్టెంబర్ 3, 2025 నాడు జరిగిన 56th జీఎస్టీ కౌన్సిలింగ్ మీటింగ్లో కీలకమైన మార్పుల్ని చేర్చడం జరిగింది. 2017లో జీఎస్టీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు దానిని 4 స్లాబ్స్ అంటే 4 భాగాలుగా విభజించారు. 5%, 12%, 18% అండ్ 28%. ఏ వస్తువు కొన్నా ఆ వస్తువును బట్టి ఈ నాలుగిట్లో ఏదో ఒక జీఎస్టీ యాడ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దానిని మార్చి 3 స్లాబ్స్ 3 భాగాలుగా చేయడం జరిగింది. 5%, 18%, 40%. అయితే మార్పులు చేసినప్పుడు కొన్ని రంగాల్లోని వస్తువులకి 0% ట్యాక్స్ అనేది చేర్చడం జరిగింది. అవేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఇంకా స్టేషనరీస్ అంటే పెన్సిల్, ఇరేజర్ ఈ వస్తువులపై ఇప్పటి నుండి 0% ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరికొన్ని సెక్టార్స్లో 12% ఇంకా 18% ఉన్న జీఎస్టీని 5%కి మార్చడం జరిగింది. అవి ఏంటివంటే డైలీ ఎసెన్షియల్స్, రోజువారీ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు 5% జీఎస్టీ మాత్రమే కలిగి ఉంటాయి. వ్యవసాయానికి కావాల్సిన మిషనరీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇప్పటి నుండి 5% ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఈ 18 ఇంకా 28% ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి 40% ట్యాక్స్గా మార్చడం జరిగింది. అయితే ఈ జీఎస్టీ రీఫార్మ్ 22 సెప్టెంబర్ 2025 నాడు అమల్లోకి రాబోతున్నాయి. అప్పటి వరకు మీరు ఏవైనా కొనాలనుకుంటే కొంచెం వేచి ఉండే ప్రయత్నం చేయండి.